అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఇవాళ శుక్రవారం అవ్వడం, అందులోనే ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికని వచ్చాము. ఇక్కడ వ్యూ పాయింట్ చూస్తుంటే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా, మైసిగండి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడికి రావడంతోనే గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం జరుగుతుందనమాట. దాని తర్వాతే ఇక్కడ అమ్మవారి దర్శనం. లోపలికి వెళ్ళగానే టికెట్ కౌంటర్ దగ్గర కంపల్సరీ టికెట్. ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది. చక్కగా చల్లి ముగ్గులు అవి పెట్టున్నారు. భలే హాయిగా అనిపించింది. ఎవరో పొద్దున్నే బోనం సమర్పించారు అనుకుంటాను. ఇంకా గురు ఆదివారాల్లో అయితే ఇక్కడ చెప్పక్కర్లేదు, చాలా పబ్లిక్ ఉంటారు. చాలా బాగా విశేషమైన పూజలు అవి జరిపిస్తూ ఉంటారు. ఆలయం అంతా కూడా ధ్వజస్తంభాలు డిఫరెంట్గా చాలా బాగుంటాయి. అమ్మవారికి ఎవరైనా మొక్కుబళ్ళు అలాగే ఉడుపులు లాంటివి ఉంటే ఇక్కడ కడతారు. ఇక్కడ అమ్మవారిని ముందు దర్శనం చేసుకున్న తర్వాతనే గర్భాలయ అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. ఇంతకు తెలుసా, అమ్మవారికి పైన రూఫే ఉండదన్నమాట. ఎన్నిసార్లు స్లాబ్ వేసినా ఉండలేదంట. అమ్మవారు నాకు స్లాబ్ వద్దు, సామాన్య ప్రజల్లాగే ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ మీకు దర్శనం ఇస్తాను అని కలలో చెప్పిందట. అప్పటి నుంచి అమ్మవారికి అసలు పైన రూఫే లేదు. ఇక్కడ ప్రత్యేకంగా హోమాలు అవి జరిపిస్తూ ఉంటారు. గుడి మధ్యలో అంటే మధ్య భాగంలో ఉంటుందన్నమాట. గర్భాలయంలోకి వెళ్ళాలంటే ప్రత్యేకంగా టికెట్ ఉంటుంది. మామూలు దర్శనంకి ఇంకొక టికెట్ ఉంటుందన్నమాట. అమ్మవారి దర్శనం తర్వాత చక్కగా ఆలయ ప్రాంగణంలో కూర్చుంటే చాలా బాగా హాయిగా అనిపిస్తుంది. ఇంకా పెద్దగా పబ్లిక్ కూడా ఎవరు లేరు. మంచి దర్శనం, చాలా హాయిగా అనిపించింది. లడ్డు పులిహోర తీసుకుందామంటే ఉదయాన్నే కౌంటరే ఓపెన్ చేయలేదు.